ఎంజీరావు గారు, ప్రజెంట్ బంగ్లాలో పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు దేశాలు పాగా వేసినట్టుగా కనిపిస్తోంది. అండ్ భారత వ్యతిరేక శక్తుల్లోకి బంగ్లా వెళుతోన్న పరిస్థితి ఉంది అక్కడ. సో ఇందిరా నేతృత్వంలో భారతదేశం 1971లో బంగ్లాదేశ్ విమోచనం కోసం అప్పుడు యుద్ధం చేసింది. అలాంటి యుద్ధమే ఇప్పుడు మోదీ నేతృత్వంలో చేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్ 1,44,000 చదరపు కిలోమీటర్లతో సుమారు 18 నుంచి 20 కోట్ల మంది ప్రజలతో అత్యధిక జనసామర్థ్యంతో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ఇటువంటి బంగ్లాదేశ్ 1971లో అంటే ఇప్పటి నుంచి 54 సంవత్సరాల క్రితం అది పాకిస్తాన్లో ఉంటే తూర్పు పాకిస్తాన్గా దాన్ని ఒక బంగ్లాదేశ్ అవతరణ ఒక కొత్త స్వతంత్ర దేశంగా ఆవిర్భావానికి భారతదేశం అప్పట్లో ఇందిరాగాంధీ ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతమైన బంగ్లాదేశ్ని విభజించి ఈ దేశాన్ని మనం ఏర్పాటు చేసాం. ఎందుకు ఏర్పాటు చేసాం 1971లో అంటే ఇప్పుడు అదే పరిస్థితి 2025లో రాబోతుందండి. 2025 1971లో ఇందిరా సైనిక జోక్యం చేసుకుని, అసలు భారతదేశం ఎప్పుడు సైనిక జోక్యాలు చేసుకోదు, అటువంటి భారతదేశాన్ని సైనిక జోక్యం చేసుకునేటట్టు అక్కడ పాకిస్తాన్ చేసింది 1971లో. అప్పుడు ఇందిరా ఇన్వాల్వ్ అయ్యి బంగ్లాదేశ్ అవతరణకి ఎటువంటి చర్యలు తీసుకుందో అటువంటి 1971 పరిస్థితులు ఈరోజు మళ్ళీ బంగ్లాదేశ్లో రిపీట్ అయ్యాయి, మళ్ళీ పునరావృతమయ్యాయి. కాబట్టి మోడీ ఈరోజు 1971లో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి సైనిక చర్య, అప్పట్లో మానిక్షాని పంపించి అక్కడ సైనిక చర్య తీసుకున్నట్టు ఈరోజు ఇండియన్ ఆర్మీ మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందా అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో పరిస్థితులు చూడాలి. 1971 పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఎందుకంటే 1971లో అప్పుడు జియా ఉల్ హక్ అనే పాకిస్తానీ డిక్టేటర్ ఒక ఎలక్షన్ పెడితే ఆ ఎలక్షన్లో ముజిబుర్ రెహమాన్ పార్టీ విన్ అయింది. అంటే ముజిబుర్ రెహమాన్ మొత్తం ఇటు ఈ పాకిస్తాన్కి తూర్పు పాకిస్తాన్కి ఒక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయంలో ఆయన ముజిబుర్ రెహమాన్ని జైల్లో పెట్టారు. ఎందుకంటే తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ కూడా అధ్యక్షుడు అవడం ఏంటి, ఇస్లామాబాద్లో ఆయన ఒప్పుకోలే. బెంగాలీ లాంగ్వేజు ఉర్దూ లాంగ్వేజ్ మీద ఆధిపత్యం చెలాయించడం ఆయన జియా ఉల్ హక్ లేక ఆయన్ని జైల్లో పెట్టి ఆయన పార్టీ కార్యకర్తల్ని చంపేసి పాకిస్తాన్ ఆర్మీని ఇస్లామాబాద్ నుంచి ఇక్కడ ఢాకాలో దించి లక్షలాది మంది ఉమెన్ని దారుణంగా అత్యాచారాలు ఇవి చేసి భయంకరంగా హింసించడం జరిగింది. లక్షలాది మంది చనిపోయారు. దాన్ని తట్టుకోలేక బంగ్లాదేశ్ నుంచి 1 కోటి మంది కాందిసీకులు రిఫ్యూజ్ చేసి ఇండియాలో వస్తే ఇండియా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలు ఇండియా ఆదరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియా తిరిగింది. ఇందిరాగాంధీ తిరిగి ఎక్కడికక్కడ అంబాసిడర్ని అలర్ట్ చేస్తే ఈ అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చి ఇందిరాగాంధీని హెచ్చరించింది. అప్పుడు నిక్సన్ యుఎస్ ప్రెసిడెంటు అదేవిధంగా హెన్రీ కిస్సింజర్ వార్నింగ్ ఇస్తే ఇందిరాగాంధీ అడ్డం తిరిగి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటానని ఆయన దారుణమైన బూతులు ఉపయోగించిన ఇందిరాగాంధీ రష్యాతో అప్పుడు యుఎస్ఎస్ఆర్తో ఫ్రెండ్షిప్ ట్రీటీ చేసుకుని సెక్యూరిటీ ఫ్యాక్ట్ చేసుకుని ఈ బంగ్లాదేశ్కి ఇండియన్ ఆర్మీని పంపించి కేవలం కొన్ని 48 గంటల్లో 93,000 ఆర్మీని పట్టుకుని జియా ఉల్ హక్ పాకిస్తాన్ ఆర్మీ తుత్తునియలు చేసి బంగ్లాదేశ్ విమోచన చేసింది ఇందిరాగాంధీ. ఇలాంటి పరిస్థితి మళ్ళీ బంగ్లాదేశ్లో ఉందా అంటే ఈరోజు చూడండి ఏ విధంగా ఉంది. బంగ్లాదేశ్ యాంటీ ఇండియాకి అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు పాకిస్తాన్ మళ్ళీ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రీసెంట్గా ఢాకా రావడం, 55 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ప్రస్తుత చీఫ్ యూనస్ని కలవడం, డిఫెన్స్ ఫ్యాక్ట్ కుదరడం, పాకిస్తాన్ నుంచి ఆయుధ సరఫరా రావడం, పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ని టెర్రరిస్టులు మళ్ళా బంగ్లాదేశ్ విజిట్ చేయడం, అంటే 55 సంవత్సరాల తర్వాత మళ్ళా పాక్ ఆర్మీ పాక్ నేవీ షిప్ చిట్టగాంగ్ పోర్ట్ రావడం, అంటే మళ్ళా పాకిస్తాన్ అక్కడ పాగా వేసింది. పాకిస్తాన్ భారత వ్యతిరేక శక్తులు ఐఎస్ఐలు అంటే పాగా వేసాయి. అది ఒక పెద్ద కారణం ఇండియన్ ఆర్మీ ఎందుకు జోక్యం చేసుకోవాలనేది. ఇక రెండోది ఏంటంటే చైనా ఇప్పుడు లేలెన్ మన్హట్ అనే చికెన్ నెక్క దగ్గర ఉన్న 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి ఎయిర్ బేస్ని అది మోడర్నైజ్ చేస్తుంది. చైనా నుంచి J-10 లాంటి ఫైటర్స్ అక్కడికి వస్తున్నాయి, ఒక డజన్ల కొద్ది. అది ఇండియాకి చాలా ప్రమాదం. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చైనా బంగ్లాదేశ్కి ఇస్తుంది. యూనస్ ప్రభుత్వం చైనా వెళ్ళి మరి చికెన్ నెక్ను ఆక్యుపై చేసుకుందామని యూనస్ మాట్లాడడం, నేపాల్ వెళ్ళి మాట్లాడడం, భారత వ్యతిరేక శత్రు దేశాలను ఐక్యం చేస్తుంది బంగ్లాదేశ్. ఒకవేళ పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేస్తే ఇండియా చికెన్ నెక్ మీద నేను ఆక్యుపై చేస్తాను అంటూ బంగ్లాదేశ్ ఒక క్యాబినెట్ మినిస్టర్ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం ఉందో. అంటే చైనా పాకిస్తాన్లో అక్కడ పాగా వేసేసాయి. గుర్తుపెట్టుకోవాలి, యాంటీ ఇండియాకి ఒక అడ్డాగా బంగ్లాదేశ్ మారిపోయింది. చికెన్ నెక్ ప్రమాదంలో పడిపోయింది.
దీంతో పాటు ఇటు చైనా వస్తే యుఎస్ ఊరుకోదు కదండి, వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ అక్కడ పాగా వేసింది. రీసెంట్గా ఢాకా ఒక షెరటాన్ హోటల్లో ఈ సిఐఏ ఏజెంటు జాక్సాన్ అరవెల్లి చనిపోవడం, అంటే అమెరికా అక్కడ పాగా వేసింది. రఖైన్ టెరిటరీ కోసం అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడం, సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోసం అమెరికా పావులు అవడం, చైనా వద్దనడం. అంటే చైనా అమెరికాలో అక్కడ కొట్టుకుంటుంటే ఇండియాకి ప్రమాదం కదండి, పాకిస్తాన్ అక్కడ పాగా వేస్తే ప్రమాదం కదా. చైనా ఈరోజు బంగ్లాదేశ్ ద్వారా ఇండియా వ్యతిరేక శక్తులకు అడ్డాకి కలకట్టా ఆక్యుపై చేయడానికి, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ని డివైడ్ చేయడం ఇండియా నుంచి, అది చైనా ఎత్తుగడ. అరుణాచల్ ప్రదేశ్ ఆల్రెడీ తాను అంటుంది. అంటే ఎంతటి అమెరికా ఇండియా వ్యతిరేక శక్తులకి ఈరోజు బంగ్లాదేశ్, అంటే 1971 నాటి పరిస్థితికి మించిన పరిస్థితి ఈరోజు బంగ్లాదేశ్లో ఈరోజు భారతదేశం ఎదుర్కొంటుంది. ఇది మోడీ దౌత్యవేదానికి అతిపెద్ద ఛాలెంజ్. రెండోది ఏంటంటే, ఇక రానున్న దశాబ్దాల్లో ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా, అంటే పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్ని బంగ్లాదేశ్లో పెట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇస్లామిక్ శక్తులు అటువంటి తీవ్రంగా ఉంటాయి. బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ మరో అణు పాకిస్తాన్గా తయారవుతుంది. అంటే ఇండియా ఇదే సమయంలో 1971 నాటికి మించిన పరిస్థితులు ఉన్నాయి, ఇందిరా నాటి మించిన పరిస్థితులు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోతుంటే ఇండియా చూస్తూ ఊరుకుంది, చేతులు కట్టుకుని అంతర్జాతీయ చట్టాలు ధర్మం అనుకుంటూ. కానీ ఆ ధర్మమే ఈరోజు ఇండియా మొత్తాన్ని అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది బంగ్లాదేశ్ నుంచి. కాబట్టి మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానేనండి. అంటే ఏంటి, దేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాలంటే ఈ పక్కన ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ మన ఇండియాలో 8 స్టేట్లతో బౌండరీ ఉంది. త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ నుంచి సిక్కిము, ఈ వెస్ట్ బెంగాల్తో 2200 కిలోమీటర్ల బౌండరీతో ఉందండి ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరిగినా కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇండియాకు వస్తారు. మొత్తం ఇండియా నార్త్ ఈస్ట్ అంతటిని అస్తిత్వ పరిచేద్ది. భారతదేశం ఎంత వృద్ధిని కూడా నాశనం చేస్తాయి. చైనా, పాకిస్తాన్లో అక్కడికి వెళ్తే అణుబాంబులు పెడతాయి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ J-10 లాంటి బాంబర్స్ పెడుతున్నారు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తున్నారు. సో ఇండియా భద్రతను ప్రశ్నిస్తున్నారు, కలకట్టా భద్రతను ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇదే సమయం అనమాట. మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఒక చిన్న తప్పు చేయడం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం విషయంలో షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది. కాబట్టి బంగ్లాదేశ్లో ఇండియా ఆర్మీ ద్వారా జోక్యం కల్పించుకోవాలి. మన భారతదేశం ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ఎన్నికలు పెట్టాలి. అక్కడ యూనస్ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రజాప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఇండియాలో మళ్ళీ ఇందిరా పంపినట్టు మన భారత ఆర్మీ ఢాకాలో ఎంటర్ అవ్వవలసిన పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ఇండియా ఈజ్ రైజింగ్. ఇండియాని చాలా లోకుగా చూస్తాయి చైనా, పాకిస్తాను. మనం వెళ్ళి టెర్రరిస్ట్ అటాక్ చేసిన ఇండియా ఏమనదు, ఇదేదో సాఫ్ట్ నేషను, ఎప్పుడు ప్రపంచ శాంతి అంటే ఒక నేషను, భారతదేశం ఏం కాదులే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక టెర్రరిస్ట్ కూడా భారత ప్రధానికి వార్నింగ్ ఇచ్చే రేంజ్, ఏదో కసూరి అనే ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఒక చిన్న తీవ్రవాది కూడా భారత ప్రధానికి వార్నింగ్ ఇవ్వడం. అదే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వార్నింగ్ ఇవ్వమనండి, చైనాకి వ్యతిరేకంగా వార్నింగ్ ఇవ్వమండి, అమెరికాకు వ్యతిరేకంగా వార్నింగ్ ఇవ్వమనండి. మరి రైజింగ్ ఇండియా తన భద్రతని, తన అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? కాబట్టి ఇండియా తన అడ్డా, అంటే తన నైబర్హుడ్ అండి, ఇదేమి ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ కాదు, ఎక్కడో ఇరుగు పొరుగు కాదు. మన అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు ఇంట్లో మనకి హింస కలిగితే మనం కేసు పెట్టినట్టు ఈరోజు అక్కడ బంగ్లాదేశ్ చాలా దారుణమైన నార్త్ ఈస్ట్ దగ్గర ఉంది, చికెన్ నెక్ దగ్గర ఉంది. అక్కడ విపత్కర పరిస్థితులు వస్తే, అక్కడ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ వస్తే, పాకిస్తాన్, చైనాలు అక్కడ ఉంటే, సిఐఏ అక్కడ ఉంటే, ఈ రోహింగ్యాలు అక్కడికి వచ్చి ఇండియాని ప్రశ్నిస్తుంటే నార్త్ ఈస్ట్ని తీసుకుంటామని గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ రిలీజ్ చేయడం ధైర్యంగా వాళ్ళు కుదురుతుంటే మరి ఇండియా ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? కాబట్టి అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే మన భారతదేశ ఆర్మీ ఈరోజు బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ఎన్నికలు పెట్టాలి. అక్కడ ఉన్న పాగా వేసిన చైనా ఫోర్సెస్ని తరిమేయాలి, యాంటీ ఇండియన్ ఫోర్సెస్ని తరిమేయాలి, ISI అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తరిమేయాలి. కాబట్టి ఇండియా హ్యాజ్ ఎవ్రీ రైట్ టు ఇంటర్వీన్ ఇన్ ద బంగ్లాదేశ్ ఇంటర్నల్ అఫైర్స్ నౌ. వెళ్ళి అక్కడ కూర్చుని అవసరమైతే UN వాళ్ళు ప్రపోజల్ పెట్టి మరీ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి. భారత ఆర్మీ అక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి మనకు వచ్చేసింది. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అవసరమైతే జైషీ ఇస్లామీ పార్టీ ఇలాంటి ఇస్లామిక్ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ ఎన్నికలు చాలా పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో బంగ్లాదేశ్ పీపుల్ అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధంగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత అప్పుడు ఇందిరాగాంధీ చేసినట్టు ఈరోజు మోడీ ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఏ మాత్రం తత్సర్యం చేసినా
అక్కడ ఇండియా బంగ్లాదేశ్ ఒక మరో పాకిస్తాన్, ఈసారి అణు పాకిస్తాన్గా తయారవుతుంది. ఇటు పాకిస్తాన్ ఉంది పశ్చిమాన, మరి ఈస్ట్ను ఇంకో పాకిస్తాన్ ఉంటే భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది? భారతదేశం వికసిత భారత్ అవుద్దండి. మోడీ అన్నట్టు వికసిత భారత్ అయిపోతుంది, మోడీ గారు అన్నట్టు 1947 కానీ అదే సమయానికి గుర్తుపెట్టుకోవాలి, IMF రిపోర్ట్ ప్రకారం అంటే పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్లో కూడా $4.2 ట్రిలియన్ ఎకానమీ అవుతున్నాయి. అవన్నీ భారత వ్యతిరేకంగా భారత పగతో రైజ్ అవుతాయి. మరి అప్పుడు నిరోధించగలదా? ఇది తప్పు. ఈరోజు మోడీ గారు ఒకప్పుడు నెహ్రూ చేసిన తప్పు ఇండియాని వెంటాడుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటారు. అదేవిధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం తత్సర్యం చేసి బంగ్లాదేశ్లో ఆర్మీని పంపకుండా అంతర్జాతీయ చట్టాలన్నీ అలా కూర్చుంటే 2047 నాటికి అప్పుడున్న ప్రధాని ఈరోజు మోడీని విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్ తరాలకు అనుకూలంగా, భారత భవిష్యత్తుకు అనుకూలంగా ఈరోజు బంగ్లాదేశ్లో ఇండియన్ ఆర్మీ వెళ్లాల్సిందే. ఇది చాలా జాగ్రత్తగా నేను అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా బంగ్లాదేశ్ పరిస్థితులను ఊహించి ఇదంతా ఊహించి నేను మాట్లాడుతున్నా. ఇండియన్ ఆర్మీ షుడ్ intervene in the Bangladesh internal affairs. We should establish a democratic government in Bangladesh.